నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవటానికి మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ముక్కనుమ పర్వదినం. కనుమ నాడు ఆచరించిన విధి విధానాలే ముక్కనుమ నాడు కూడా ఆచరించుకోవచ్చు. అయితే ముక్కనుమ నాడు బొమ్మల కొలువులు ఏర్పాటు చేయటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. సావిత్రి గౌరీ వ్రతం అనే పేరుతో రకరకాలైనటువంటి బొమ్మలను ఏర్పాటు చేసి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా అనేక రకాలైన విగ్రహాలు ఏర్పాటు చేసి ఆ విగ్రహాల దగ్గర మరమరాలు, బెల్లం నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. దీన్ని సావిత్రి గౌరీ వ్రతము లేదా బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు. ముక్కనుమ రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే గృహంలో పిల్లలందరికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ముక్కనుమ రోజు గ్రామదేవతల ఆలయ దర్శనం, గ్రామదేవతలకు పెరుగన్న నివేదన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి 30వ తేదీ వరకు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది. ఈ ఏలినాటి శని దోషం తొలగిపోవాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం, తులసి దళాలతో అర్చన చేయించుకోవటం, ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని స్మరించుకుంటూ దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం, లేదా గృహంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పిండి దీపాలు వెలిగించుకోవటం ద్వారా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మార్చి 30వ తేదీ తర్వాత నుంచి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం మొత్తం తొలగిపోతుంది. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మే 15వ తేదీ వరకు మకర రాశి వాళ్ళకు గురుబలం అద్భుతంగా ఉంది. మే 15వ తేదీ తర్వాత మకర రాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది. గురువు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. షష్టంలో గురువు సంచారం వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించటానికి, ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి మకర రాశిలో జన్మించిన వాళ్ళు 2025లో మే 16వ తేదీ నుంచి గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి మంత్రాక్షతలు స్వీకరించి ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళాలి. అలాగే ప్రతి గురువారము కూడా తడి పసుపు లేదా తడి గంధం నుదుటిన బొట్టులాగా ధారణ చేయటం ద్వారా కూడా 6వ స్థానంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవచ్చు. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళకి మే 18వ తేదీ నుంచి రాహుకేతువుల బలం తగ్గిపోతుంది. మే 18 తర్వాత నుంచి రాహు ద్వితీయంలో, కేతు అష్టమంలో సంచారం ప్రారంభమవుతుంది. ఈ రాహుకేతువుల దోషం వల్ల ఒక్కొక్కసారి అదృష్టం అందినట్లే అంది జారిపోతూ ఉంటుంది. ఈ రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవాలంటే మకర రాశిలో జన్మించిన వాళ్ళు మే 18వ తేదీ తర్వాత నుంచి ప్రతి మంగళవారం దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి వాటికి ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ వేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. ఈ పరిహారం పాటించుకుంటే రాహుకేతువుల బలం పెరుగుతుంది. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహానికి మంగళవారాల అభిషేకం ఆవు పాలతో చేయించుకోవటం ద్వారా కూడా రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు పాటిస్తే 2025 మొత్తం కూడా మకర రాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు.